యోగా క్లాస్కే ఇంత సెక్షన్స్ ఉన్నాయా, ఇన్ని కాంప్లిమెంట్స్, ఇంత టెన్షన్, ఇంత చిరాకైన మనుషులు, ఇంతమంది ఉన్నారే. కాంప్లిమెంట్స్ కాదు, అది కాంప్లికేటెడ్గా ఉన్నారు. ఏదో ఒకట్లే. నీకు గుర్తుందా, మేము చదివేటప్పుడు నారాయణ స్కూల్లో పిర్ర మీద కొట్టేవాళ్ళు మమ్మల్ని. ఆడవాళ్ళ ముందు మా గోల్స్ ముందు వాళ్ళు కూడా పిర్ర మీద కొట్టేవాళ్ళే, మమ్మల్నే కాదు. మళ్ళా అది పెద్ద కంప్లైంట్. అసలు బాగాలేదు మా, తప్పది, చాలా తప్పు. టీచర్ అన్నాక కొట్టాలా, స్టూడెంట్ అన్నాక పడాలా, ఇప్పుడే దానికి కరెక్ట్గా ఉంటుంది. ఏ స్టూడెంట్ 50 ఏళ్ళోడు యోగా నేర్చుకుంటున్నాడు, 22 ఏళ్ళు మేము నేర్చుకుంటున్నాం. ఏం చేయాలి నాకు అర్థం కాదు. తప్పే ఉందిరా, 50 ఏళ్ళు ఉంటే యోగా నేర్చుకోవాలి. 50 ఏళ్ళోడు యోగా నేర్చుకుంటే మరి వాళ్ళ ఏజ్తో వాళ్ళతో నేర్పియాలి. మా వాడు ఏదో ఒకటి అడుగుతాడు డౌట్, ఏదో కోపం వస్తుంది, మాకేమో చిరాకు. వాడు ఇంత వాటర్ తాగాలండి, ఇంత వాటర్ తాగాలండి, తాగిన తర్వాత ఎంతసేపు కక్కుకోవాలండి వారిని. ఇంకా ఇప్పుడు నేనున్న వామిటింగ్ చేసుకుంటున్నా, తాగంగానే ఇప్పుడు ఏంది, ఫస్ట్ నేను 1.5 లీటర్తో మొదలు పెట్టా. అది తెలుస్తుంది నాకు ఇంకా ఖాళీ ఉంది నా పొట్ట అని. 2 లీటర్స్ తెలుస్తుంది ఖాళీ ఉంది, 2.5 లీటర్ అయినా తెలుస్తుంది ఖాళీ ఉంది నా పొట్ట అని. 3 లీటర్స్ తాగుతుంటే 3 లీటర్స్లో ఇంత మిగులుస్తానా. తాగి అట్లా అనగానే నీకు వామిట్ ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల నుంచి. దానికి అడగాల్సిన పని ఏంది, దుంపదే కాదు. దానికి మళ్ళీ ఒక అరగంట డిస్కషన్, క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పి ఏం చేయాలి నేను, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నువ్వు కూడా అడగాల్సింది క్లాస్లో ఇట్లాంటివి. ఏంద్రా వాళ్ళ ఎన్ని అడుగుతున్నారు అంటున్నావు కదా, సిల్లీ క్వశ్చన్లు. ఇంకా ఏంది మా అడిగేటోళ్ళు ఎక్కడ ఉన్నారు, పల్లెటూరులో ఉన్నారని ఒక అర్థం. అమెరికాలో ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళని ఏమని క్వశ్చన్ చేయాలి మనం కూడా.